జోహార్ శంకర్ గౌడ్ అన్నకి జోహార్ 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 శంకర్ గౌడ్ అన్నకి జోహార్ 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 శంకర్ గౌడ్ అన్నకి జోహార్ జోహార్ కొనసాగిద్దాం సమ్మెను కొనసాగిద్దాం కొనసాగిద్దాం సమ్మెను కొనసాగిద్దాం नहीं चलेगा नहीं चलेगा आवाज दो हमें है आवाज दो हमें है आरटीसी వెంటనే ప్రభుత్వంలో వీరం చేయాలి ఆర్టీసీ వెంటనే ప్రభుత్వంలో వీరం చేయాలి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కూడా కొనసాగుతోంది. ప్రజెంట్ మనం ఇక్కడ మెహదీపట్నం డిపోలో ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ కార్మికుల యూనియన్ సమ్మె అది చేస్తున్నారు. నా పేరు భరత్, నేను ఏఐయుటియుసి సిటీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఈ రోజు ఏ దశకు వచ్చిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా పోలీసుల నుంచి ఏదైతే రిస్ట్రిక్షన్స్ చేశారో ఈ సమ్మెను ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఏవైతే సమస్యలు క్రియేట్ చేశారో దానివల్లనే ఈ రోజు శంకర్ గౌడ్ అన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేదో ఉత్తుతగా జరిగింది కాదు. అంటే సమ్మెని నిర్వీర్యం చేయడానికి, సమ్మెను అణిచివేయడానికి ప్రయత్నం అనేది జరిగింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా ఇదే పాలసీని అమలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు వాళ్ళు కోరుతున్నవన్నీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు. పే స్కేల్ గురించి అడుగుతున్నారు, కనీసం యూనియన్ హక్కులు ఉండాలని అడుగుతున్నారు. యూనియన్ తీసేసినప్పటి నుంచి వాళ్ళకి ఎన్ని గంటలు పనిస్తారు, ఎట్లాంటి రూల్స్ ఉంటాయి, కనీసం వాటి గురించి చెప్పుకునేందుకు ఒక నాయకుడు లేకపోతే మేనేజ్మెంట్తో చర్చించడానికి ఒక వ్యక్తి అనేది లేకుండా పోయింది. వాళ్ళు ఏమీ పట్టించుకోరు. వాళ్ళు ఏవైతే రూల్స్ ఇస్తారో వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందే. అటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. దీన్ని కొద్దో గొప్ప మాట్లాడినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మొన్నటిదాకా మాట్లాడిన మంత్రి, నిన్న ఆయన మాట చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఏమంటున్నాడంటే ప్రభుత్వము తన పని తాను చేసుకుంటూ పోతుంది, అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతారు. మేము చాలా సుముఖంగా ఉన్నాము, సమ్మె పట్ల మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు, మీరు నిరసన తెలియజేసుకోవచ్చు అంటున్నారు. మేము ఎట్లా కూడా అణిచివేయట్లేదు అంటున్నారు. కానీ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారు ఏమంటున్నారు, కఠినమైన చర్యలు ఉంటాయి, మేము వేరే వాళ్ళని పెట్టి బస్సులు నడిపిస్తాము. ఇంతకుముందే అట్లా పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి, ట్రైనింగ్ లేని డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు నడిపి బస్సులన్నీ పాళ్ళు లేపినారు గత సమ్మె కాలంలో. అందరికీ తెలిసే విషయము. మళ్ళీ అదే చేస్తామని చెప్పేసి నాగిరెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే ఒకవైపు అణిచివేత మాటలు మాట్లాడతారు, ఇంకోవైపు మేము కార్మికుల కోసమే మాట్లాడుతున్నామని చెప్పేసి మాట్లాడతారు. ఇది రెండు నాలుకల ధోరణి. ఇది నిజంగా సమస్యలు పరిష్కరించేటువంటి పద్ధతి కాదు. నిజంగా ఇంకోటి ఏమంటున్నారు, మేము పరిష్కరిస్తామంటున్నాము, మీరు ఎందుకు సమ్మెకు పోతున్నారు అంటున్నారు. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కార్మికులు, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేశారు. నాయకులు పోయి సెక్రటేరియట్లో అడగడానికి పోతే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధమే అంటున్నారు, కానీ చర్చలకు పిలవట్లేదు, మాట్లాడట్లేదు. ఏంటి సిద్ధమే అంటే దాని అర్థము? ఇవన్నీ కూడా సమ్మెను తప్పుదోవ పట్టించేటువంటి, కార్మికులను తప్పుదోవ పట్టించేటువంటి, ముఖ్యంగా ప్రజలని తప్పుదోవ పట్టించేటువంటి వ్యవహారాలు. ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తుంది, కార్మికులు సమ్మె చేస్తున్నారు, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా కాపాడడానికి మీరు కూడా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఆర్టీసీ అనేది ప్రజలందరి డబ్బులతోని నిర్మించుకున్నటువంటి సంస్థ. ఈ ప్రాపర్టీస్ కార్మికులు అమ్ముకొని పోరు. ఇవి ఒకవేళ అమ్ముకుంటే పెద్ద పెద్ద నాయకులు లేకపోతే ఆఫీసర్లు మింగుతారు. ప్రజలకి కార్మికులకు నష్టం జరుగుతుంది. కాబట్టి కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలపాలని వెంటనే ప్రభుత్వము ఈ సమస్యలని పరిష్కరించి, విలీనానికి సంబంధించి, పే స్కేల్కి సంబంధించి, యూనియన్కి సంబంధించి ప్రధానంగా వీటి గురించి వెంటనే నిర్ణయం తీసుకొని ప్రకటించాలని మేము ఏఐయుటియుసి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మోటార్ యాక్ట్ చట్టం ప్రకారం డ్రైవింగ్ ఫీల్డ్లో 6 గంటల కంటే ఎక్కువసేపు పని చేయలేరు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకప్పుడు 6 గంటల పని దినం అనేది ఉండేది డ్రైవింగ్ ఫీల్డ్లో. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని 8 గంటలు అన్నారు. ఆ 8 గంటల్లో కూడా సరైన క్యాల్కులేషన్ లేదు. ఇక్కడి నుంచి ఇంతకుముందు కార్మికులు చెప్పిన విషయాల ప్రకారము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, అంటే మెహదీపట్నం నుంచి ఉప్పల్ పోయిన బస్సు 15 నిమిషాలు అక్కడ వాళ్ళు నీళ్లు తాగడానికి ఆపితే ఆ 15 నిమిషాలు పని చేయట్లేదు అని దాన్ని తీసేస్తున్నారు. ఈ విధంగా క్యాల్కులేషన్ చేసి వాళ్ళ యొక్క పని గంటల్ని వాస్తవానికి 8 గంటలు కూడా కాదు 10 గంటలు చేస్తున్నారు. 10 గంటలు పని చేయించుకున్న తర్వాత మోటార్ ఫీల్డ్ లో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఈ విధంగా పని గంటలు పెంచి, హరాస్మెంట్ పెంచి, టార్గెట్స్ పెంచి అవి చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా యూనియన్ పోయినప్పటి నుంచి వచ్చినటువంటి తప్పుడు విధానాలు. ఈ తప్పుడు విధానాల వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మంత్రులకి వాళ్ళందరికీ తెలిసిన విషయాలే, ఎన్నోసార్లు విన్నవించుకున్న విషయాలే. వాటిని పరిష్కరించమని ఈరోజు కార్మికులు అడుగుతున్నారు. ప్రైవేటైజేషన్ విషయానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు ప్రైవేట్ బస్సుల్ని, హైర్ బస్సుల్ని, అంటే ప్రభుత్వం డైరెక్ట్గా నడపకుండా
వేరే వాళ్ళకు బస్సులు ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అయితే సెంట్రల్ స్కీమ్ అని చెప్పేసి దాన్ని అసలు ఆర్టీసీ తరఫున కొనడమే లేదు. ఎలక్ట్రిక్ బస్సుల్ని కూడా ఆర్టీసీనే డైరెక్ట్గా కొని ఆర్టీసీ డ్రైవర్లతోనే మెయింటైన్ చేయాలి. కానీ ఈ బస్సుల్ని వాటి యొక్క బస్ స్టాపులు, వాటి యొక్క మెయింటెనెన్స్ అన్నీ కూడా ఆర్టీసీనే చూడాలి. కానీ దాని లాభాలు మాత్రము ఆర్టీసీకి రావు, ప్రైవేట్ వాళ్ళకి పోతాయి. ఈ విధంగా ప్రైవేటీకరణ అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ విధానాల వల్ల క్రమంగా ఆర్టీసీ మొత్తం ప్రైవేట్ పరం అయ్యేది ఉంది. ఒకటేసారి చేయకుండా మెల్లమెల్లగా చాప కింద నీరులాగా చేస్తున్నారు. ఈ విధానాలను ఈరోజు కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఈ సమ్మెలో నినాదాలు లేవనెత్తుతున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణకు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ మద్దతుగా ముందుకు నిలబడి ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. ప్రభుత్వము సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లని పరిష్కరించడానికి బదులు దాన్ని అణిచివేయడానికి, ముఖ్యంగా ఆర్టీసీ సంస్థను నాశనం చేసే పద్ధతుల్లో రకరకాల ప్రయత్నాలు చేపడుతుంది. ఈరోజు బస్సుల్ని తీసుకెళ్లి, ఆర్టీసీ బస్సుల్ని తీసుకెళ్లి జీప్ నడిపిన వాళ్ళని, ఇసుక ట్రాక్టర్లు నడిపిన వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ చేతుల్లో పెడుతుంది. వాళ్ళు తీసుకొని పోతున్నారు ఈ బస్సులన్నింటినీ కూడా. గతంలో కూడా ఈ సమ్మె జరిగినప్పుడు ఆ బస్సులన్నీ నాశనం అయితే మళ్ళీ వాటన్నిటిని డ్రైవర్లు, కండక్టర్లు వచ్చిన తర్వాత వాటన్నిటిని సరి చేసుకోవడానికి, బాగుపరచుకోవడానికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ రోజు ఎవరైతే ఆర్టీసీ బస్సులు తీసుకొని తిరుగుతున్నారో వారు శిక్షణ పొందినటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కాదు. ఎలాంటి ప్రమాదాలనే జరుగుతాయి. ఒకటి ప్రమాదాలు పెరుగుతాయి, ఇంకోటి బస్సులు నాశనం అవుతాయి. కాబట్టి ఈ ప్రమాదాలు జరిగేటువంటి ఈ సమ్మె గురించి ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. సమ్మె జరుగుతుంది, ఈ న్యాయమైన డిమాండ్ల మీద జరుగుతుందని చెప్పేసి కార్మికులు చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సమ్మె కాలంలో బస్సుల్లో ప్రయాణించవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి మీకు సేఫ్టీ కాదు, బస్సులు నాశనం అవుతాయి. ఆ విధంగా ఈ సమ్మెను విజయవంతం చేయాలని, ప్రభుత్వం యొక్క కుట్రలను నిర్వీర్యం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అన్నపూర్ణ, మెహదీపట్నం డిపో. నేను బోరబండ 19 YYF సర్వీస్ చేస్తూ ఉంటాను. మేమందరం ఈ రోజు ఇది 3వ రోజు మేము సమ్మెలో పాల్గొనడము. సో ఇంకొకటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏమైందంటే, గత ప్రభుత్వం హయాంలో కూడా చాలా మంది మా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు ప్రాణాలు త్యాగం చేసినారు. ఈసారి కూడా ఒకరిద్దరు ఒకరి అన్న అయితే ప్రాణత్యాగం అయిపోయింది. చాలా అంటే చాలా మాకు బాధాకరమైన విషయము. ఇట్లా పోకుండా ఉండాలని మేము చాలా ప్రయత్నం చేసినాం, కానీ అది అనుకోకుండా అయిపోయింది. అది క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను మీడియా ద్వారా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు కూడా ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. మనం బతికి సాధించాలి, కానీ చనిపోయి సాధించేది ఏమీ ఉండదు. కొట్లాడదాం, పోరాడదాం, సాధించుకుందాం మన హక్కులను. ఇది ఒకటే నినాదంతో ముందుకెళ్ళాలి. మనకు మెయిన్ కావాల్సింది విలీనం. ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉంది. విలీనం కోసమని ఎంతో మంది అన్నలు కూడా ప్రాణత్యాగానికి గురి అవుతున్నారు. ఇలాంటి పోరాటాలు ఎన్నో మనకు తెలంగాణ గడ్డ మీద మేము ఎన్నో చూసినాం, చేస్తున్నాం. కానీ ఇది చివరి పోరాటం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వము శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా జేఏసీ నాయకులను చర్చలకు పిలిచారు. ఈ చర్చలు సఫలీకృతం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎంత తొందరగా వాళ్ళు సఫలీకృతం చేస్తే అంత తొందరగా సమ్మె విరమించుకొని ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. జనరల్ గా ఇప్పుడు సమ్మె అనగానే ప్రజలు ఏమనుకుంటారు, ఈ ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, మాకు ఇబ్బంది అవుతుందని కొంచెం తిట్టుకునే పరిస్థితి ఉంటుంది కదా, మీరేం చెప్పాలనుకుంటారు? ఉంటది, ఇబ్బంది ఉంటది. మరి అప్పుడు తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడినాం. మరి అప్పుడు ఇబ్బంది అయింది, ఇప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. కొన్ని రోజులు మరి తప్పదు ఇబ్బంది. కొంచెం వాళ్ళు కూడా మాకు సహకరించాలనే కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏం డిమాండ్ అంటే, మీరు ఏదైతే ఇచ్చిండ్రో హామీ అదే డిమాండ్ పరిష్కరించాలని మనం విజ్ఞప్తి. ఏంది, ఇప్పుడు పక్క రాష్ట్రం ఉంది, వాళ్ళు గవర్నమెంట్ లో విలీనం చేశారు కార్మికులకు అందరికి. మేము కూడా అడిగేది ఏంటంటే, మీకు గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము, గవర్నమెంట్ లో విలీనం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇప్పుడు 2017 పే స్కేల్ ఉంది, 2000 పే స్కేల్ ఉంది. 4 సంవత్సరాలు ఒకసారి ఆర్టీసీలో రూల్స్ ఉంది పే స్కేల్ కావాలని. 2017 పే స్కేల్ చేశారు. ఏ యూనియన్ సహకారం తీసుకోకుండా, అలవెన్స్ ఇవ్వకుండా పే స్కేల్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మళ్ళీ 2021 పే స్కేల్ రావాలి, 25th పే స్కేల్ రావాలి. ఆ పే స్కేల్ ఇవ్వమని అడుగుతున్నాము. మరి యూనియన్ గురించి మాట్లాడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పబ్లిక్ సెక్టర్ లో అన్ని యూనియన్ రెస్టోర్ చేశారు వాళ్ళు. మేమేం అడిగామా, మాకు కూడా యూనియన్ ఇవ్వండి దయచేసి, మా బాధ ఏమో పడతాం, మా కష్టాలు ఏమో మేము తీసుకుంటాం. ఇక్కడ ఉన్న రన్నింగ్ టైంలు కానీ, డిపో మేనేజర్ కానీ, డిపో మేనేజ్మెంట్ తో ఏ విధంగా కొట్లాడాలో ఆ విధంగా కొట్లాడడానికి మీరు ఒక నీడని ఇవ్వని అడిగాము. ఏం తప్పు అడిగామా మేము? దానికి ఏం పైసలు పడతాయా? దానికి పైసలు పడతాయి కదా సార్. నేననేది ఏంటంటే, యూనియన్ ఇవ్వండి, పే స్కేల్ ఇవ్వండి,
మీరు అన్నట్లు పక్క రాష్ట్రం పక్కకు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెలంగాణలో ఉన్న ప్రజానీకం బాగుపడుతుంది అని చెప్పేసి 2 నెలల రూపాయలు సమ్మె చేసినాం మేము. ఆర్టీసీ బస్సులని జంగుపట్టి శత్రువులు అయిపోయినాయి. ఎవరి గురించి చేసాం మేము? మా ఆర్టీసీ తల్లిని మనము వచ్చే ఆదాయాన్ని పొడగొట్టుకొని మేము ఎందుకు చేశాము? తెలంగాణ గురించి చేశామా లేదా? తెలంగాణ గురించి చేసి వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన ప్రభుత్వం ఏం చేశారండి ఆర్టీసీకి? ఇది ఆ ద్రోహం చేసేది. మేము అడిగేది ఒకటే డిమాండ్ ఉంది, మాకు రావాల్సిన హక్కులు 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ కావాలి. అది సరైన పే స్కేల్ 17లో కూడా ఇవ్వలేదు. ఆ 17 పక్కకు పెట్టేస్తే కూడా ఇప్పుడు 21 పే స్కేల్ ఉంది, 25 పే స్కేల్ ఉంది. 2 పే స్కేల్ చేయాలి. మరి యూనియన్ రెస్టోర్ చేయాలి, గవర్నమెంట్లో ఇమ్మీడియట్ విలీనం చేయాలి. అది మా డిమాండ్. హరాస్మెంట్ గురించి చెప్పేదినండి, మాకు అసలు సిటీలో 7.5 గంటలండి ఇంతకుముందు. అసలు యాక్చువల్లీ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు కూడా 8 గంటల డ్యూటీ ఉంటుంది. ఆ 8 గంటల డ్యూటీలలో ½ అన్ అవర్ రెస్ట్ టైం ఉంటుంది, లంచ్ టైం ఉంటుంది. ఆ లంచ్ టైం ఇవ్వాలని చెప్పేసి అప్పుడు పెద్దోళ్ళు డిమాండ్ చేసి దానికి సాధించుకొని 7.5 గంటలు సిటీలో ఉండింది. ఇప్పుడు ఏమైంది, యూనియన్ తీసేయగానే ఇదే డిపో మేనేజర్స్ అక్కడ ఈడీ దగ్గర కూర్చొని 8 గంటల డ్యూటీ అని అన్నారు. 8 గంటల డ్యూటీలో కూడా ఎట్లా ఉందంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఉప్పల్ బయలుదేరింది అనుకోండి బండి, ఉప్పల్ బయలుదేరడానికి రన్నింగ్ టైం తక్కువ ఇస్తారు. తక్కువ ఇచ్చేసి అక్కడ 15 నిమిషాలు రెస్ట్ టైం ఇస్తారు అక్కడ వాళ్ళు. ఆ రెస్ట్ టైం డ్యూటీ కింద యాడ్ చేయరు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మెహందీపట్నం 15 నిమిషాలు రెస్ట్ టైం ఇస్తారు, అది డ్యూటీ కింద యాడ్ చేయరు. అది అంటే మేము పోయడానికి 15 నిమిషాలు దాంట్లోనే కలిసిపోతుంది. ఎందుకంటే వీళ్ళు రన్నింగ్ టైం సరిగ్గా ఇస్తలేరు కదా. సర్వే చేసి రన్నింగ్ టైం ఇస్తే మేము కూడా 100% ఎక్కడ పడితే అక్కడ ఆపి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ గురించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు టైం ఇవ్వకుండా ఈ రోజు 10 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. మనకు 10 గంటలు డ్యూటీ చేస్తున్నారు. ఇంకొకటి, బస్సులు ఫెయిల్ అయినా డ్రైవర్ కండక్టర్ బాధ్యత వహించాలి. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయినా డ్రైవర్ కండక్టర్ బాధ్యత వహించాలి. ఇది ఎక్కడిది గొడవ అండి? హైదరాబాద్లో ట్రాఫిక్ ఏమన్నా కార్మికుల చేతిలో ఉందా? బస్సులు ఫెయిల్ అయితే మా కండక్టర్ డ్రైవర్ చేతిలో ఉందా? టికెట్ విషయానికి వస్తే ఈరోజు మహాలక్ష్మి పెట్టారు. మహాలక్ష్మి పెడితే ఒక్కొక్క బస్సుకు 20 నుంచి 25 వేల రూపాయలు కలెక్షన్ వస్తుందండి. వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే, మహాలక్ష్మి పైసలు సపరేట్ అంట, నగదు వచ్చిన పైసలు సపరేట్ అంట, మళ్ళా ఆన్లైన్ వచ్చిన పైసలు సపరేట్ అంట, మళ్ళా అది ఏది డే పాస్ పైసలు సపరేట్ వచ్చిన తర్వాత మనం కండక్టర్ అంత డబ్బులు తీసుకొచ్చి 25,000 వాళ్ళకి అప్పచెప్పినా అది 25,000 కిందికి రాదు. మీరు నెట్ ఎంత డబ్బు తీసుకొచ్చినో దాని మీద మళ్ళా హరాస్మెంట్ వీళ్ళది. ఇది ఏమన్నా మానవత్వం ఉందండి? కొద్దిగా కండక్టర్ లేడీస్కి టికెట్ ఇవ్వడం లేదా? మహాలక్ష్మి టికెట్ ఇవ్వడం లేదా? అంత మందిలో కండక్టర్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వస్తున్న వాళ్ళు కష్టం చేస్తలేరా? ఇది మానవత్వంగా ఆలోచించేసి మన మీద ఏదో దయ చూపేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప, ఇప్పుడు ఆర్టీసీలో సమ్మె చేయాలని కార్మికుడు ఎవరు కోరుకోడండి. ఆర్టీసీలో సమ్మె చేయాలని ఎవరు కోరుకుంటారంటే ఈ డిపో మేనేజరు, ఈడీలు, ఆర్ఎంల వాళ్ళ చుట్టాలు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళకి సంపాదించుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. నేను అధికారులకే మాట్లాడుతున్నా, ఎందుకంటే అధికారులకు ఆర్టీసీ మీద అభిమానం ఉండదు. ఇప్పుడు సపోజ్ రాత్రి 12 అయినా కూడా స్టేషన్ పోయి రమ్మని పంపిస్తారు ఇక్కడ నుంచి. అది డెడ్ మైలేజ్ తిరుగుతుంటుంది బండి. అది ఎవరిది లాస్ అవుతుంది? ఆర్టీసీ లాస్ అవుతుంది. బస్సు లాస్ అయిపోతుంది ఆర్టీసీది, డీజిల్ లాస్ అవుతుంది ఆర్టీసీది. కార్మికులకు ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ ఆర్టీసీకి లాస్ చేసే కార్యకలాపాలు వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి మానుకోండి. అందరూ ఐక్యంగా పోరాడదాం, ఆర్టీసీని రక్షించుకుందాం. అందరూ కలిసికట్టుగా పోరాడి ఈరోజు అందరూ ఎంత మంట అండి. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఎన్ని కలలు కన్నామండి మనం, ఎన్ని కలలు కన్నాం. ఆ కళల మీద అన్ని పెట్రోల్ పోసి అంటవేసి ఎవరండి? వాళ్ళు కాదా? అందుకే దయచేసి మానుకోండి. అది మానుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ రెండో శ్రీలంక కానీ నేపాల్ కానీ ఆ స్థితికి తీసుకురాకండి. దయచేసి మీరు మన డిమాండ్ అని ఒప్పుకొని మనకు వచ్చేది ఏదో మాకు ఇచ్చేసి మీరు మనకు తోడ్పడతారని ఆశిస్తున్నాం. ఒక రూట్లో ఎగ్జాంపుల్గా మెహదీపట్నం నుంచి 49లో బస్సు పోతుంది అనుకో, ఆ రూట్లో పోయేటప్పుడు 10 నిమిషాలు ఎక్కినా 10 మంది ఎక్కరు. ఆ బస్ స్టాప్లో 4 బస్సులు కానీ 5 బస్సులు కానీ ఆంది లైన్లో ఉంటాయి. పిలువంగా మనం పిచ్చోళ్ళు అడిచినట్టు ఒక్కరు కూడా ఎక్కరు. ప్రతి రూట్లో ఏ రూట్ బస్సు పోయినా, ఎగ్జాంపుల్గా చివరి రూట్లో నేను పర్మనెంట్ చేస్తాను. ఇప్పుడు ఆడ 10 నిమిషాలు ఆపు, 15 నిమిషాలు ఆపు, 10 మంది కూడా మనకు జనాలు ఎక్కేటోళ్ళు ఉండరు. ముంగల ఆర్డినరీ పోతుంది, మెట్రో పోతుంది, తర్వాత డిలక్స్ పోతుంది. ఆ దానిలో ఎక్కినోడు ఇంట్లో ఎప్పుడు చూసినా, ఏ రోజు చూసినా 10 మంది బస్సులు ఎక్కారు. బస్ వెనుక బస్సు
ఆ టైం ఒక బస్సు ఉన్నప్పుడు ఆ బస్సు టైంలో కాలంలో కొద్దిగా గ్యాప్ వస్తే అందులో ఉన్న ప్యాసింజర్ ఈ బస్సులు ఎక్కుతారు. ఏం లేదు, బస్ వెనుక బస్సు వెనుక బస్సు ఎక్కుతారు. ఆ బస్సులు ఎవరు ఎక్కరు. వీడికి వచ్చినాక పైసలు ఎన్ని వచ్చినాయి, పైసలు వచ్చినాయి, ఎక్కితే కదా సార్ బస్సులో పైసలు రానికి. అసలు ఎవరు ఎక్కని బస్సులు ఏడో తేవాలి. ఏ బస్ స్టాండ్ ఆపి 10 నిమిషాలు ఆపదామన్నా మళ్ళీ ఇంటికెళ్ళి ఇంకొక బస్సు వస్తారు. మేము ఏం చేయాలి పైసలు రావాలి. మా ప్రయత్నం ఆపినే కానీ సార్ వెనుక బస్సు జామ్ అయితే ఆఫీసర్ వాళ్ళకి ఏం సంబంధం సార్. అయ్యా మీ ప్రయత్నం మీరు చేయండి. మేము గుంతమ్మ కోరికలు కోరుకుంటలే, మేము ఏదో మాకు ఏదో అవకాశాలు కావాలని అడగట్లే. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడము, పిఆర్సీ అండ్ యూనియన్లను పునరుద్ధరించమంటున్నాం. అంతే తప్ప మాకేదో ఆశించి మాకేదో ఇయ్యమని ఏదో గుంతమ్మ కోరికలు మాకు ఏవీ లేవు. మాకు ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయడమే మా గొప్ప ఆశ. ఇక్కడ పక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీని చూతా తప్పకుండా వెంటనే అమలు పరిచిండు. నా పేరు బి అశోక్, మేదిపరం డిపో ఆర్టీసీ కండక్టర్ని. ఈరోజు సమ్మెకు పంపించిందంటే ప్రభుత్వం మమ్మల్ని సమ్మెకు తోలింది. మేము కొత్తగా ఏం గుంతమ్మ కోరికలు ఏం అడుగుతలే. రేవంత్ రెడ్డి గెలవక ముందు ఏం చెప్పిండు, గెలిచిన తర్వాత ఏం చేస్తుండో అది మీకు కూడా తెలుసు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని మేము అడుగుతున్నాం, కొత్త ఏం అడుగుతలే. వాళ్ళు కాలయాపన చేస్తున్నారు కాబట్టి కాలయాపన చేయొద్దని ఆల్రెడీ మేము 40 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినాం. దానికి స్పందించకుండా అడావిడిగా 2 రోజుల ముందల చర్చలకు విఫలం చేశారు. జేసీ నాయకులు మేము మాట్లాడుతున్నా కూడా వెళ్ళిపోయారు అన్నారు. ఆ వెళ్ళిపో కూడా కరెక్ట్ కాదు. ఆ పొన్నం ప్రభాకర్ అత్తమ్మ చచ్చిపోయిందని ఆయనే మధ్యలో నుంచి కాలాప్ చేసి వెళ్ళిపోయాడు. మా వాళ్ళు అలా కూర్చున్నారు. కాకపోతే దానివల్ల మాకు వచ్చిన నష్టం ఏం లేదు, ప్రజలు కూడా నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని భరించాలంటే గవర్నమెంట్ వల్లనే మేము ఈరోజు సమ్మెకు దిగాల్సి వచ్చింది. మా అంతలో మేము పోలేదు, వాళ్ళు సమ్మెకు నెట్టారు. ఈ రోజు కూడా ఆయన చనిపోవడానికి కారణం గవర్నమెంటే. ఇలాంటి బలిదానాలు చేసుకోవద్దు, మనం గట్టిగా ఉండి పోరాడాలని కోరుకుంటున్నాను మా ఆర్టీసీ కార్మికులను కూడా. తెగించి కొట్లాడిన తెలంగాణలో ముందు వరుసలో ఉండి కొట్లాడమంటే ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 2 సీఎంలు మారారు, కుర్చీలు మారినాయి, మనుషులు మారారు. మా ఆర్టీసీ బ్రతుకులు మాత్రం అట్లాగే ఉన్నాయి. మా ఆర్టీసీ బతుకులు అసలే మారదలేవు. కాకపోతే మేము మంచిగా మారుతాం, మంచి బతుకులు ఉద్యోగాలు వస్తాయి, మంచిగా కొట్లాడతామని తెచ్చుకున్న తెలంగాణలో మేము అలాగే ఉండిపోయినాం. మాతో విడిపోయిన ఆంధ్ర వాళ్ళు శభాషిగా బతుకుతున్నారు. కాకపోతే మా బతుకులు ఈ మాదిరిగా అయితే అని మేము అసలు ఊహించబోలేము కూడా. మాకు ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. దేనికి నమ్మకం ఉన్నది అంటే ఆ రోజు ముందుండి వరుసలో మా వెనకాల ముందుండి వరుసలో ఉండి కొట్లాడినోడే రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ముట్టడించిండే రేవంత్ రెడ్డి. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి గుర్తింపు వచ్చింది. అంతకుముందు ఎక్కడున్న రేవంత్ రెడ్డి ఎవరు తెలియదు. నా పేరు గోవర్ధన్ రెడ్డి, మదిపట్నం డిపో డ్రైవర్ని. ఇట్లా అయితే అంటే మేము తెలంగాణ ఉద్యమంలో ఫస్టే పాల్గొనకుంటే తెలంగాణ వస్తే మేము బాగుపడతామంటే ఆంధ్రోళ్ళు వాళ్ళకి విలీనం అయ్యి 5-6 ఏళ్ళు అవుతుంది, మాకు మాత్రం అయితే లేదు. ఇదేనా తెలంగాణ తెచ్చుకో ఇందుకోసమేనా? ఇది పద్ధతేనా? వచ్చిన సీఎంలలో ఏదో ఒకటి హామీలు ఇస్తున్నారు, పోతున్నారు. మా బతుకులు మాత్రం మారతలేవు. రెడ్డి గారికి నమస్కారం. రిక్వెస్ట్ గా అడుగుతున్నాం, మా కష్టాన్ని గుర్తించండి, మా నిజాయితీని గుర్తించండి, మా ఓర్పుని సహనాన్ని గుర్తించండి. తోటి సహోదరుడు ఆయన పెట్రోల్ పోసుకుని తగలబడ్డాడు. ఆయన కళ్ళ ముందు బస్ స్టాండ్ లో పబ్లిక్ గా ఆయన అంత ఆత్మ బలిదానం చేసుకుంటున్నాడు. ఆయన గుర్తించండి, ఆయన త్యాగఫలానికి గౌరవం ఇవ్వండి. మీరు జాప్యం చేసే కొద్ది పెట్టల్లాగా ఎగిరిపోతున్నారు. మా సహోదరులు భద్రాచలంలో ఒకరు, నల్గొండలో ఒకరు పురుగుల ముందు తాగి ఉన్నారు. వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి మీరు ఆలోచించే కొద్దీ ఇంకా ఎట్లా అవుతుందో తెలీదు. ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళ పేర్లు లిస్ట్ లో చూసుకొని మురిసిపోవడమే గానీ, ఆ లిస్ట్ లో చూసుకొని మురిసిపోయి వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. కానీ వాళ్ళకి ఇంత ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కనీసం 30 ఏళ్ళ సర్వీస్ ఉండి రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక 2 నెలలన్నా ప్రమోషన్ తీసుకొని కాస్త రిటైర్మెంట్ అయ్యే ముందన్నా కొంచెం ఉండాలి అనుకున్నా కూడా వాళ్ళకి లేదు. అంతే, రిటైర్మెంట్ అయిపోతున్నారు. పేరు చూసుకొని మురవడమే ఉంది కానీ ప్రాక్టికల్ గా ప్రమోషన్స్ మాత్రం ఇంతవరకు ఇవ్వడం లేదు. కారణం ఏంటో మరి మనకు తెలియట్లేదు, లోపం ఎక్కడ ఉంది.